ఇవాళ టీడీపీ కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ఉదయం టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. అభ్యర్థుల జాబితాపై పోలిట్ బ్యూరో సభ్యులు చర్చించనున్నారు. అలాగే మేనిఫెస్టో కమిటీ కూడా కీలక అంశాలపై చర్చించనుంది. చంద్రన్న బీమా రెట్టింపు చేయడంపై సమాలోచనలు చేస్తోంది. బీమాను 10 లక్షల రూపాయలకు పెంచడంపై కమిటీ చర్చించనుంది. మరోవైపు టీడీపీలో టిక్కెట్ల కేటాయింపు ఓ కొలిక్కి వస్తున్నట్టుగా తెలుస్తోంది. 4 రిజర్వ్డ్ స్థానాలకు అభ్యర్థుల ఖరారయ్యారు. పాయకరావుపేట నుంచి బంగారయ్య, కొవ్వూరు నుంచి వంగలపూడి అనిత బరిలోకి దిగనున్నారు. తిరువూరు నుంచి మంత్రి జవహర్ కు అవకాశం ఇస్తున్నారు. కైకలూరు టిక్కెట్ జయమంగళ వెంకటరమణకు ఖరారైంది. ఇటు చింతలపూడి నుంచి కర్రా రాజారావు పేరు ఖరారైంది. సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాదరావు పోటీ చేయబోతున్నారు. ఒంగోలు లోక్సభ స్థానం సిద్ధ రాఘవరావుకు, విశాఖ జిల్లా మాడుగుల టిక్కెట్ రామానాయుడికి ఖరారు చేశారు. ఇక కనిగిరి నుంచి కదిరి బాబురావు పేరు ఖరారైనట్టుగా తెలుస్తోంది. దర్శి నుంచి పోటీ చేసేందుకు ఉగ్ర నరసింహారెడ్డి ఆసక్తి చూపలేదు. ఆయన తన అభిప్రాయాన్ని చంద్రబాబును కలిసి వివరించారు. టీడీపీ పోలిట్ బ్యూరో మేనిఫెస్టో కమిటీ భేటీలు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, టీడీపీ పోలిట్ బ్యూరో ఎప్పుడు సమావేశం కానుంది? అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే అవకాశం ఉందా? పవన్, యాజ్ పర్ షెడ్యూల్ తీసుకుంటే గనక టీడీపీ పోలిట్ బ్యూరో ఈ ఉదయం 11 గంటలకు 10:30-11 గంటల మధ్య కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ 10:30-11 గంటలకు సమావేశంలో ఈ అభ్యర్థుల జాబితా ఇప్పటికే 120 నుంచి 130 మంది జాబితాను రెడీ చేశారు. ఈ జాబితా మొత్తం పొలిట్ బ్యూరోలోని కీలక నేతలు, అంటే పొలిట్ బ్యూరో మొత్తం హాజరు కాకపోవచ్చు, కీలకంగా ఉన్నటువంటి మంత్రులు, నేతలతో చర్చిస్తారు ముఖ్యమంత్రి. చర్చించిన తర్వాత, అధినేత చర్చించిన తర్వాత వాళ్ళ కన్సెంట్ తీసుకుని తర్వాత ఈ లిస్ట్ ని సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉంది. తొలి దశ జాబితాలో దాదాపు ముందు నుంచి చెప్తున్నట్టు 113 నుంచి 115 స్థానాలు ఇప్పటికే ఎటువంటి ఇబ్బంది లేని స్థానాలు. అయితే కొన్ని రిజర్వ్డ్ స్థానాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు ఈ స్థానాలపైన కూడా సమీక్షించిన చంద్రబాబు దానిపైన రిజర్వ్డ్ స్థానాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. దీంతో ఆ స్థానాలు కూడా కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొవ్వూరు నుంచి వంగలపూడి అనితను పోటీ చేయించాలి, పాయకరావుపేట నుంచి మార్చాలని చెప్పి నిర్ణయించారు. అదేవిధంగా కృష్ణా జిల్లా తిరువూరు, కొవ్వూరులో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రి జవహర్ ను కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువూరు, ఆయన సొంత గ్రామం తిరువూరుకు, సొంత నియోజకవర్గం తిరువూరుకు మార్చడం జరిగింది. చింతలపూడి నుంచి కర్రా రాజారావును అభ్యర్థిగా పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కనిగిరి నుంచి కదిరి బాబురావు టికెట్ ఖరారైనట్టుగా చెబుతున్నారు. ఇదే సమయంలో ముఖ్యంగా తీసుకుంటే కనుక దర్శి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి పేరు చెప్పినప్పటికీ కూడా ఆయన అక్కడి నుంచి పోటీ చేయడానికి అనాసక్తత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి, అధినేత దృష్టికి కూడా తీసుకువెళ్తారు అని కూడా తెలుస్తోంది. ఈ కైకలూరు నుంచి జయమంగళ వెంకటరమణ పేరు దాదాపు ఖరారైపోయింది. అక్కడ సీనియర్ నేతలను కూడా, నియోజకవర్గంలో సీనియర్ నేతలైనటువంటి వెంకట్రావు, అదేవిధంగా ఇతరులను కూడా ముఖ్యమంత్రి అధినేత చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మీరందరూ కలిసి ఎలక్షన్ చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ కైకలూరు కూడా ఖరారైపోయింది. పాయకరావుపేట నుంచి బంగారయ్యను పోటీ చేయించాలని కూడా నిర్ణయించడం జరిగింది. అయితే ఏవైతే చాలా ఇబ్బందిగా ఉన్నాయో, 3-4 రోజుల నుంచి ప్రతిరోజు కసరత్తు చేస్తున్నారో ఎస్సీకి సంబంధించిన నియోజకవర్గాలు దాదాపు కొలిక్కొచ్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా దీనికి సంబంధించి ఈ రోజు జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ లిస్ట్ తో పాటుగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం,
పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, అభ్యర్థులు ఎటువంటి ప్రచారాలు చేయాలి, ఏ అభ్యర్థులు ఏ విషయాల్లో వెనకబడి ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇవ్వాలని దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అభ్యర్థులకు ఎప్పటికే మీరు వెళ్లి పనిచేసుకోండి అని చెప్పినప్పటికీ కూడా అధికారికంగా ఈ రోజు సాయంత్రం లిస్ట్ ను వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకోటి విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గానికి రామానాయుడు పేరు ఖరారైనట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన గతంలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పేరు నిన్న అర్ధరాత్రి ఖరారు చేశారు. స్పీకర్ కోడెల సీటు వ్యవహారంలో కొంత ఇబ్బంది ఉన్న నేపథ్యంలో నిన్న సాయంత్రం కోడెల గారు వచ్చి అధినేతను కలవడం జరిగింది. ఆయన సత్తినపల్లి చేసుకోవాలని చెప్పడం క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ రోజు నుంచి ప్రచారం స్టార్ట్ చేద్దామని ఆయన సన్నిహితులకు కూడా స్పీకర్ కోడెల గారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తీసుకుంటే కనుక దాదాపు చాలా నియోజకవర్గాలు అంటే 16 నుంచి త్వరలోనే తిరుపతి ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలనుకుంటున్న ముఖ్యమంత్రి వీలున్నంత తొందరగా ఈ ప్రచార సరళ కంటే ముందే అభ్యర్థుల జాబితాను పూర్తి చేసి ఎక్కడా ప్రతి నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్లకు వ్యతిరేకంగా ఎవరు కూడా చేయకుండా వాళ్ళందరినీ సర్ది చెప్పి పంపిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో కూడా ఒక్క నియోజకవర్గంలో కూడా అసమ్మతి తెగరేగకుండా పార్టీ అభ్యర్థులు సజావుగా నామినేషన్ వేసిన కాడి నుంచి ప్రచారం పూర్తి చేసే వరకు అన్ని ఏర్పాట్లు అధినేత చంద్రబాబు చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఇబ్బందికర వాతావరణం ఉందో అక్కడ వాళ్ళందరినీ కూడా మెయిన్ లీడర్స్ అందరినీ కూడా పిలిచి స్క్రీనింగ్ కమిటీ ముందు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి యనమల గారు కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, అదేవిధంగా వర్ల రామయ్య తదితరుల స్క్రీనింగ్ కమిటీ ఉంది అశోక్ బాబు నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ముందు కూర్చోబెట్టి వాళ్ళతో చర్చించిన తర్వాత అక్కడి నుంచి లోపలికి అవసరం అనుకుంటే అధినేత కూడా వాళ్ళతో చర్చించి అంతిమంగా కార్యకర్త లేదా నాయకుల క్షేత్రస్థాయి నాయకుల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి తగ్గట్టుగానే 130 సీట్ల వరకు కూడా దాదాపు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ సీట్ల వ్యవహారాన్ని ఈ సాయంత్రం తొలి జాబితా రూపంలో విడుదల చేయబోతున్నారు. అంతకు ముందే మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. మేనిఫెస్టో కమిటీ కంటే ముందు పోలిట్ బ్యూరో అందుబాటులో ఉన్నటువంటి కీలకమైన నేతలతో నిర్వహిస్తారు. అందులో చాలా కీలక డెసిషన్స్ అయితే మాత్రం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ లిస్టుకు ఆమోద ముద్ర తెలపడంతో పాటు తరువాత మేనిఫెస్టో కమిటీ కూడా ఒక కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ మేనిఫెస్టో కమిటీలో గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏంటి, సంక్షేమ పథకాలు ఇన్ని వరకు అనుకున్న దానికంటే ఎక్కువ అమలు చేసాం, భవిష్యత్తులో ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని దానిపై 2-3 కొత్త పథకాలతో కూడా తెలుగుదేశం పార్టీ మరలా ప్రజల ముందుకు రాబోతోంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు జరిగే ఈ మేనిఫెస్టో కమిటీలో కూడా చర్చ నడుస్తోంది. మొత్తం మీద ఎన్నికల ప్రచారానికి పూర్తి స్థాయిలో అన్ని అస్త్రశస్త్రాలతో చంద్రబాబు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎన్నికల యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలనేది ఆయన ముందు నుంచి కూడా చేయడం జరిగింది. సాధారణంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో నానుడు ఏంటంటే ఎన్నికల నామినేషన్ కు 2-3 రోజుల ముందు అభ్యర్థుల పేర్లు తెలియజేయడం, వాళ్ళు అడావిడిగా వెళ్ళి నామినేషన్ వేయడం సాంప్రదాయం. అయితే ఈసారి మాత్రం నెల రోజుల ముందు నుంచి కూడా అధినేత కసరత్తు ప్రారంభించడంతో స్టేట్ లో ఎంపిక అనేది ఒక కొలిక్కి దాదాపు వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకోటి రెండవది మెయిన్ గా చెప్పుకోవాలంటే నిన్న మాట్లాడుతూ కూడా ఆయన వంగవీటి రాధా జాయినింగ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం మొదటి దశలోనే మనకు ఎన్నికలు నిర్వహించడం నాకు మంచిది, ఇది ఒక రకంగా నాకు పాజిటివ్ ప్లస్ అయింది అని కూడా నిన్న మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. తొందరగా ఎన్నికలు ముగించుకుని తర్వాత జాతీయ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది అనేది ఆయన భావనగా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద తీసుకుంటే కనుక రాష్ట్ర రాజకీయాలు సంబంధించి ప్రస్తుతం తలమునకలైన ఉన్నటువంటి అధినేత చంద్రబాబు ఒకవేళ 11వ తారీఖున ఎన్నికల పోలింగ్ ముగించుకున్న తర్వాత ఆయన నేరుగా జాతీయ రాజకీయాలకు సంబంధించి కసరత్తు కూడా చేస్తారనేది ఆయన హింట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద తీసుకుంటే కనుక దాదాపు ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటిని తొలగించుకుంటూ అభ్యర్థుల జాబితాలను ఖరారు చేస్తున్నారు. రిజర్వ్డ్ స్థానాలలో ఉన్నటువంటి ఇబ్బందులను అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి నాయకులను సమాధానపరిచి కొవ్వూరు కావచ్చు, పాయికరావుపేట కావచ్చు, చింతలపూడి కావచ్చు, తిరువూరు కావచ్చు, ఈ 4 స్థానాల్లో ఒక్క ఏదైతే చింతలపూడి విషయానికి వస్తే మాత్రం పీతల సుజాత ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెకు ఎక్కడా ఇంకా స్థానం సూచించలేదు. ఈ రోజు కూడా ఆమెని రమ్మన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆమెకు ఏమైనా ప్రత్యామ్నాయం చూపిస్తారా లేదా వేరే చోట ఎక్కడైనా అకామిడేట్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే సమయంలో నిన్న పనబాక కృష్ణయ్య కూడా అధినేత చంద్రబాబును కలవడం జరిగింది. తిరుపతి పార్లమెంట్ నుంచి తిరుపతి పార్లమెంట్ నుంచి ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు పోటీ చేస్తారనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో
దానికి సంబంధించిన ఒక కీలకమైనటువంటి భేటీ నిన్న సాయంత్రం జరిగింది. నిన్న కర్నూలు జిల్లా నేతలు కూడా రావడం జరిగింది. అటు అనంతపురం జేసీ దివాకర్ రెడ్డి వచ్చి కూడా కలవడం జరిగింది. సింగనమల నియోజకవర్గానికి సంబంధించి వివిధ నియోజకవర్గాల ఆశావాహులు కూడా వచ్చి అధినేతలు కలిశారు. వాళ్ళందరికి సంబంధించిన జాబితా కూడా ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ సత్య.